హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏందంటే, ఇక్కడ వచ్చేసి బంతి పూలనమాట. ఇగ అత్తయ్య వాళ్ళ వాకిట్లో అనమాట ఇవి తీసింది. ఇక్కడ వచ్చేసి మొత్తం 3, 4 ఫ్లవర్స్ ఉన్నాయండి. ఒకటైతే ఫస్టే వచ్చిందనమాట. అదొచ్చేసి గింజలు వస్తున్నాయనమాట. మొత్తం 3, 4 వచ్చినట్టున్నాయి. ఇక్కడొచ్చేసి చాలా బావుందండి. కలర్ అయితే చాలా బావుంది. సేమ్ బంతి మొక్కలాగానే ఉంది. మరి ఈ పేరు ఏమంటారనేది తెలీదనమాట. ఇక్కడొచ్చేసి రోజ్ ఫ్లవర్స్ కూడా మొత్తం ఒక 5, 6 ఉన్నట్టున్నాయండి. ఇక్కడొచ్చేసి పెరుగు తోటకూర అనమాట ఇది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా! ఇక్కడొచ్చేసి పెరుగు తోటకూర చాలా మంచిది హెల్త్‌కి. చలువ అని కూడా అంటారండి. అంటే సైజ్ వస్తున్నాయన్నమాట. ఇప్పుడే మొక్కలు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఇంకా కట్ చేస్తానే ఉంటుంటాము కర్రీకది. ఇక్కడ ఏందంటే ఎరువు గూడా వేస్తుంటామండి. అప్పుడప్పుడు ఏందంటే కొంచెం ఎరువు అది తీసుకొచ్చి వేస్తుంటే కొంచెం బలంగా ఉంటుంటాయి అని చెప్పేసి మొక్కలకు మంచిదని అప్పుడప్పుడు ఎరువు చల్లుతా ఉంటుంటాము. ఇక్కడ ఏందంటే ఇంకా సందులో చిక్కుడు చెట్టు ఒకటి మీకు వీడియో పెడుతుంటాను. అదొచ్చేసి ఏందంటే కాయలు అస్సలు రావట్లేదనమాట. అంటే కొంచెం సమ్మర్ గూడా వచ్చింది గదండీ! మరి ఎందుకనో కాయలు అసలు రావట్లేదు. పూతొస్తుంది గానీ కాయలు రావట్లేదనమాట. ఇంక అందుకని తీసేసామనమాట. ఇక్కడొచ్చేసి స్వీట్ పొటాటో ఈవినింగ్ స్నాక్స్ కిందనమాట. ఇంకా పిల్లలకు ఉంటాయిలే అని చెప్పేసి చేశామనమాట. ఇక్కడొచ్చేసి ఆవిరి మీద నెయ్యి వేస్తారనమాట. ఆవిరి మీద ఉడికిస్తారనమాట. చాలా బావుంటాయండి ఇవొచ్చేసి. కొంతమందేందంటే ఉడకబెడుతుంటారనమాట. చాలా బావుంటది. ఇదొచ్చేసి ఏందంటే కొంచెం లెగ్ పీస్ లాగా ఉంది చూడండి మోడల్. కొంచెం ఆ టైప్‌లోనే ఉంది. పిల్లలొచ్చేసి ఏందంటే ఇంకొంచెం నవ్వుతా ఉన్నారనమాట లెగ్ పీస్ లాగా ఉందని చెప్పి. ఇదండి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.